నా మంచితనం నీకు చేతగానితనంగా కనిపించింది అన్నయ్య. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు, పరువు, ప్రతిష్టలు ఉన్నాయి. మన వంశానికి ఒక గౌరవం ఉంది. అవన్నీ మంట కలిపావు కదరా. నువ్వు పెళ్లి చేసుకున్న విషయం కంటే దాన్ని దాచిపెట్టి మమ్మల్ని మోసం చేస్తూ ఇక్కడ తిరిగావు చూడు, అదే ఎక్కువగా బాధ పెడుతోంది. నాకు కావలసింది నా నమ్మకాన్ని నిలబెట్టే తమ్ముడు, నా అడుగుజాడల్లో నడిచే తమ్ముడు, అంతేకాని నన్ను మోసం చేసేవాడు కాదు. నడవరా అన్నయ్య, ముందు బయటికి నడు. ప్లీజ్ అన్నయ్య. నడవరా బయటికి. ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అన్నయ్య. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేద్దామని కాదన్నయ్య. ఇక ఈ విషయాన్ని దాచడానికి, మీతో చెప్పకపోవడానికి కారణం భయమే తప్ప మోసం చేద్దామన్న ఉద్దేశం కాదన్నయ్య. మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. అవకాశం దొరక్క, ధైర్యం సరిపోక చివరి నిమిషంలో వదిలికి చెప్పానన్నయ్య. ఎలాగైనా ఈ విషయాన్ని మీతో చెప్పమని రిక్వెస్ట్ చేశాను అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో అన్నయ్య. అంటే ఈ విషయం ఇప్పటికే భూమికి తెలుసా? తెలుసా? అవును బాబు, అప్పటికే అమ్మాయి నీకు ఈ విషయం చెప్పుంటుందని మానవుడు పాపం తెలియక అమ్మాయిని తీసుకొచ్చాడట. ఏమైందమ్మా? అబ్బాయి ఎందుకంత సీరియస్గా వెళ్ళిపోయాడు? మీ మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అలాంటిదేమీ లేదు నాన్న. మరలాంటప్పుడు అంత కోపంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందే? అది నాకు అర్థం కావడం లేదమ్మా. తనకేదో ఫోన్ వచ్చింది అంతే. నేను అడుగుతున్నా వినిపించుకోకుండా సీరియస్గా వెళ్ళిపోయారు.